శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బృహస్పతి సచికి అభయమిచ్చుట నహుష గర్వభంగం. శ్రీమన్నారాయణుడు ఇట్లు చెప్పను. సచీ స్తోత్రం విని బృహస్పతి ఆనందించి మధురంగా శాంతుడై ఇంద్రుని భార్యతో, ఓ వత్స, భయమంతయు వదిలిపెట్టుము. నేనుండగా నీకు భయం ఎందుకు? నాకు కచని భార్య ఎట్లో నీవు కూడా అట్లే. ఓ శోభన, పుత్రుడెట్లో శిష్యుడును అట్లే. పుత్ర శిష్యులకు భేదం లేదు. తర్పణమందు, పిండదానమందు, పాలనమందు, సంతోషపెట్టుటయందు పుత్రుడెట్లు అగ్నిదాతాగునో అట్లే శిష్యుడు కూడా ఆగుచున్నాడు అని కళ్యాణ శాఖయందు బ్రహ్మ చెప్పెను. తండ్రి, తల్లి, గురువు, భార్య, శిశువు, అనాథ, బాంధవులు వీరిని పురుషుడు ఎల్లప్పుడూ పోషించాలి. ఎవడు వీరిని పోషించడో అతడు తాను బూడిదగుటయే గాక సూతకమును పొంది దైవపితృ కర్మలందు కర్మార్హుడు కాలేడు అని మహేశ్వరుని వాక్కు. తల్లిదండ్రులను, గురువును మనుష్యమాత్రులుగా తలుచువానికి అంతటను అపకీర్తి, అడుగడుగునా విఘ్నమే కలుగును. సంపద వల్ల మత్తుడై ఎవడు తన గురువును అవమానించునో వానికి త్వరలోనే సర్వనాశనం జరగగలదు. ఇది నిశ్చయం. సభా మధ్యలో నన్ను చూసి ఇంద్రుడు లేవలేదు. ఆ ఫలితం అతడు ఇప్పుడు సాక్షాత్తుగా అనుభవిస్తున్నాడు. ఇప్పుడు చూడు, అతడికి నేను విముక్తిని కలిగిస్తాను, నీకు రక్షణ కూడా కలిగిస్తాను. శాసించుటకు, రక్షించుటకు ఎవరు సమర్థుడో వాడే గురువు అనబడను. హృదయంలో శుద్ధమైన స్త్రీ యొక్క సతీత్వంను చూడని వానికి, మనసులో వికల్పముండు వానికి వాని ధర్మం నశించెను. ఓ సతీ, నీ ప్రభావం దుర్గ ప్రభావంతో సమం. లక్ష్మితో సమానమైన ప్రతిష్ట, కీర్తి నీకు కలుగును. రాధికకు వలె సమానంగా సౌభాగ్యం, భర్తయందు ప్రేమ కలుగును. ఈశ్వరుని యందు పార్వతికి వలె సమానంగా గౌరవం, మాన్యత, ప్రీతి, ప్రాధాన్యం కలుగును. రోహిణితో సమానమైన అపేక్ష, భారతికి గల పూజ్యతతో సమమైన పూజ్యత, ఎల్లప్పుడూ సావిత్రికి సదృశమైన శుద్ధత, నిరపమానత్వం నీకు శాశ్వతంగా లభించును అని పలికెను. ఇంతలో అక్కడకు నహుషుని దగ్గర నుండి దూత చేరుకుని భయపడుతూ బృహస్పతికి ఎదురుగా నిలబడి, ఓ దేవి, త్వరగా లెమ్ము పొమ్ము. రమ్యమైన నందన కాననమందు రహస్యంగా క్రీడించుటకు నీవు నహుషుని దగ్గరకు పొమ్ము అని పలకగా దూత మాట విన్న బృహస్పతికి అవయవాలన్నీ కంపించినవి. కోపంతో కన్నులు ఎర్రతామరల వలె అయినవి. వానితో నహుషుని దగ్గరకు వెళ్ళి, నీవు సచిని అనుభవించుటకు కోరిక కలవాడవైన రాత్రికి అపూర్వమైన పల్లకీని ఎక్కి రమ్ము. నీ శుభమైన పల్లకిని సప్తర్షులు మోయిచుండగా దాన్ని ఎక్కి మంచి వేషం ధరించి వెళ్ళవచ్చును అని చెప్పుము అన్న బృహస్పతి మాటలు విని వాడప్పుడే పోయి నహుషునితో బృహస్పతి మాటలు చెప్పాను. దూత మాటలు విని నవ్వి కింకరునితో, ఓ కింకరా, వెళ్ళి త్వరగా వెళ్ళము. సప్తఋషులను శీఘ్రంగా తీసుకుని రమ్ము. అప్పుడు వారితో కూడి ఉపాయం ఆలోచిస్తానని రాజన్న మాట విని దూత వారి దగ్గరకు వెళ్ళి నహుషుడు చెప్పినట్టుగా అక్కడ అందరితో చెప్పాను. దూత మాట విని సప్తర్షులు ఆనందంతో రాజు దగ్గరకు వెళ్ళిరి. రాజు వారందరినీ చూసి నమస్కరించి సాదరంగా, మీరు బ్రహ్మపుత్రులు, బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నారు. మీరందరూ బ్రహ్మ సదృశులు, ఎల్లప్పుడూ భక్తుల యందు వాత్సల్యం కలవారు, ఎల్లప్పుడూ నారాయణ ధ్యానపరులు, శుద్ధ సత్వ స్వరూపులు, మోహమాత్సర్యములు లేనివారు, దర్పాహంకారాలు లేనివారు, తేజస్సులోను కీర్తిలోను ఎల్లప్పుడూ మీరందరూ నారాయణ సమ్ములు. గుణములలో ప్రేమతో, దయ చూపుటలో, వరములిచ్చుటలో నిశ్చయంగా మీరు నారాయణ సమ్ములే అని పలికి నమస్కరించగా వారు ఆనందించిరి. భయపడుతున్న రాజును చూసి వారు పరహితైషులు కనుక ఇట్లా పలికిరి, ఓ వత్స, నీ మనసులో అసాధ్యమైనది లేదు. నీ మనసులో ఏమి కోరిక ఉన్నదో వరం కోరుకొనము. అవి అన్నీ ఇచ్చుటకు మేము సమర్థులం. మాకు అసాధ్యమైనది లేదు, ఇవ్వరానిది లేదు. ఇంద్రత్వమా, మనుష్యత్వమా, చిరాయువా, ఆ పిదప సప్తద్వీపేశ్వరత్వమా, మిక్కలి దీర్ఘకాలికమైన సుఖమా? అట్లైనను అన్నయు సిద్ధించుట, అంత ఐశ్వర్యం లభించుట చాలా దుర్లభం. ముక్తి పొందుటకు కావలసినంత హరిభక్తియా, తపస్సుతో దుర్లభమైనది ఏదైనాను కావాలా? నీ కోరిక ఏమియో దాన్ని ఆనందంగా మాకు చెప్పుము. అంతయు నీకు ఇచ్చిన తర్వాతనే మేము తపస్సుకు సంతోషంగా వెళ్తాము. కృష్ణార్చన లేని క్షణం 1,00,000 యుగాలతో సమానం. ధ్యాన సేవనం లేని దినం దుర్దినం. హరిసేవ కాకుండా ఎవడైనా వేరే విషయం కోరినవాడు కోరతగిన అమృతంను వదిలి తన నాశనం కొరకు విషం తినుచున్నట్లే. బ్రహ్మ, శివుడు, ధర్ముడు, విష్ణువు, మహావిరాట్టు, గణేశుడు, దినేశుడు, శేషుడు, సనకాదులు, దినేశుడనగా సూర్యుడు, వీరందరూ రాత్రింబగళ్ళ ఆనందంతో ఎవని పాదపద్మాలు ధ్యానిస్తున్నారో, ఏది జన్మ, మృత్యు, జరా వ్యాధులను హరించినో దాని యందు ఆసక్తి కలవారం మేము అని పలికిన వారి మాట విని రాజు సిగ్గుపడుతూ తల వంచుకున్న మాయతో మోహించబడిన మనసు గలవాడై, మీరు భక్తులపై వాత్సల్యం కలవారు, అన్నీ ప్రసాదించుటకు సమర్థులు. ఇప్పుడు నాకు ఇష్టమైన సచీదానం త్వరగా చేయడు. ఆ మహాసతి సచి మనోహరమైన సప్తర్షులు మోయించిన వాహనం కోరుతున్నది. ఇదియే నా వరం. ఇది త్వరగా సఫలమగనట్లు చూడము.
అనగా నహుషుని మాటలు విని మునులందరూ పరస్పరం చూసుకుని కుతూహలంతో చాలా పెద్దగా నవ్విరి. ఓ నారద, రాజు విష్ణుమాయి చేత ఆవహించబడి మోహితుడైనాడని తలచి కృపతో దీనవత్సలైన వారు మోయటకు అంగీకరించిరి. ముత్యములు మాణిక్యములచే అలంకరించబడ్డ ఆ పల్లకిని భుజమందు ఉంచుకొనిరి. రత్నభూషణాలతో అలంకరించుకుని మంచి వేషంతో రాజు బయలుదేరను. చాలా ఆలస్యమగట చూసి రాజు వారిని తొందర పెట్టను. దారిలో ముందుగా పోతున్న దూర్వాసుడు కోపంతో అతడిని, ఓ మూఢ మనస్కుడా, గొప్ప అజగరమని సర్పానివై పడిపో. ధర్మపుత్రుని దర్శనంతో నీకు మోక్షం కలగగలదు. రత్నాలతో చేసిన వాహనంలో వైకుంఠానికి పోయి వైకుంఠుని సేవ చేయము. ఓ మహారాజా, కర్మ నిష్ఫలం కాదని శపించెను. ఆ మాటలు పలికి మునులందరూ నవ్వుతూ నిష్క్రమించిరి. ఓ మహాముని, ఆ శాపంతో మహారాజు మహాసర్పమై పడిపోయెను. ఆ సమాచారం విని సచి గురువుకు నమస్కరించి అమరావతికి చేరుకొనెను. ఆ కృపానిధి బృహస్పతి కూడా శీఘ్రంగా ఇంద్రుడు పద్మతంతువులలో ఉన్న ప్రదేశానికి పోయి సరోవర సమీపాన కృపతో అతి ప్రసన్న వదనుడై సురేశ్వరుని, ఓ వత్స, నీవు రమ్ము. నేనుండగా నీకు భయం ఎందుకు? భయం వదిలి ఇక్కడికి రమ్ము. నేను నీ గురువును బృహస్పతిని అని పిలవగా తన గురువు స్వరం విని మహేంద్రుడు ఆనందించిన మనసు కలవాడై సూక్ష్మ రూపం వదిలి తన స్వరూపంతో బయటకు వచ్చెను. దండం వలె తలతో గురు పాదములపై భక్తితో పడగా మిక్కిలి భయపడుచు ఏడుస్తున్న అతన్ని గురువు ఆనందంతో తన ఎదపై హత్తుకొనెను. ప్రాయశ్చిత్తం కొరకు ఆ శక్రునిచే సోమయాగం చేయించి అందమైన రత్నసింహాసనమందు అతన్ని కూర్చునబెట్టెను. అంతకు ముందు కన్నను 4 గింతలు ఎక్కువగా గొప్ప ఐశ్వర్యం ప్రసాదించెను. ఆనందంతో దేవతలందరూ వచ్చి దేవేంద్రుని చేరిరి. సచి తన భర్త త్రిదశేశ్వరుడైన మహేంద్రుని పొందినది అని ఈ విధంగా మహేంద్ర దర్పభంజన వృత్తాంతం చెప్పి తిని. ఓ వత్స, సచీదేవి సతీత్వ రక్షణ కూడా తెలిపి తిని. ఇంకను ఏమి వినదలుచుకున్నావు అనగా నారదుడు, ఓ మునిసత్తమ, నాకు దేవేంద్రుడు అనురించిన సోమయాగ విధానం గురించి తెలుపుము. గురువు దాన్ని అతనిచే ఏ విధంగా చేయించెను? ఆ యాగపరమైన ఫలమేమి అని అడగగా నారాయణుడు, ఓ ముని, సోమయాగ ఫలం బ్రహ్మహత్యను శమింపచేయుటకు యజమానుడు చేయవలసిన యాగం. అతడు 1 సంవత్సరం పాటు సోమలత రసమును త్రాగను, 1 సంవత్సరం పండును తిన్ను, 1 సంవత్సరం ఆనందంతో జలం తాగను. ఇది 3 సంవత్సరాలు చేయవలసిన వ్రతం. అన్ని పాపాలు శమింపచేయున్నది. ప్రాణికోటి వృద్ధి కొరకు 3 సంవత్సరాలకు సరిపోవు ధాన్యం ఎక్కడ ఉన్నదో లేదా ఎక్కువగా కూడా ఉన్ననో అక్కడ సోమం తాగుటకు అర్హుడు. మహారాజు కాని దేవుడు కాని యాగం చేయుటకు సమర్థులు. ఓ ముని, ఈ యజ్ఞం అందరి వల్ల సాధ్యమగనది కాదు. బాగా అన్నదానం, అధిక దక్షిణను ఇవ్వవలెను అని చెప్పాను. ఓం శాంతి శాంతి శాంతి.